గైస్ ఎవరైతే అకాడమిక్ స్టార్ట్ చేస్తున్నారో ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇక్కడ ఐటీ ఫీల్డ్లోని జాబ్స్ ఉండట్లేదు, లేదంటే ఆపర్చునిటీస్ ఉండట్లేదు, ఇన్ కేస్ వచ్చినా సరే ప్రెజర్స్ ఉంటున్నాయని ఫీల్ అవుతున్నారు కదా. దాన్ని ఒక్కసారి థింక్ చేయండి. అకాడమిక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఎన్ని ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఐటీ ఫీల్డ్లోకి వస్తున్నారు. ఏదర్ లైక్ మెకానికల్ వాళ్ళైనా ఐటీకి వస్తున్నారు, సివిల్ వాళ్ళైనా ఐటీకి వస్తున్నారు, ఆఖరికి లైక్ మెడికల్ ఫీల్డ్ చదివిన వాళ్ళు కూడా ఐటీలోకి వస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే డిమాండ్ పెరుగుతుందో తెలియదు కానీ ఇక్కడ కాంపిటీషన్ బాగా పెరిగిపోతుంది. ఒక్కసారి థింక్ చేయండి, నిజంగా ఎందుకు వస్తున్నారో. వేరే అకాడమిక్స్ చదివి ఇందులోకి ఇద్దరు ఇంట్రెస్ట్ ఉండి వస్తున్నారో, లేదంటే ఐటీ ఫీల్డ్లోని శాలరీస్ ఎక్కువ ఉండని వస్తున్నారో తెలియదు. సో దీనివల్ల కూడా ఒక్కొక్కసారి ఐటీ ఫీల్డ్ అప్ అండ్ డౌన్ అవుతుంది. ఒకసారి థింక్ చేయండి, మీకు నిజంగా రియల్గా ఇంట్రెస్ట్ ఉంటే స్టార్టింగే మీరు అకాడమిక్స్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీకు రిలవెంట్ గ్రూపే తీసుకోండి, ఆర్ మీ కోర్లోనే జాబ్ ట్రై చేయడానికి ట్రై చేయండి. కానీ ఇలా మీరు ఒకటి చదివి ఇంకొకటిలో ట్రై చేస్తే డెఫినెట్గా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి ఒక పర్టికులర్ టైంలోనే.